ప్రజలకి కావాల్సింది ఒక ఆడవాళ్ళు, మెయిన్ ఆడవాళ్ళే బడ్జెట్ చూసుకునేది. ఇంటి బడ్జెట్ చూసేది ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటి? ఒక గ్యాసు, ఒక కరెంటు, ఇవన్నీ ఇచ్చేది ఒక హస్తం గుర్తు మాత్రమే, ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇవన్నీ సాధ్యం. 6 గ్యారెంటీలు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయే. మహిళామణులు కానీ పేద ప్రజలు కానీ బతకాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ పేద ప్రజలు బతకగలరు. లేకపోతే మళ్ళీ 1200 రూపాయలు గ్యాస్ కోసం మళ్ళీ పోవాల్సి వస్తుంది. మళ్ళీ 300 మంది ఎన్నో డివిజన్ వస్తుంది ఇప్పుడు ఈ ప్రాంతం, మనం ఉన్న ప్రాంతం 17-20 డివిజన్ అండి మాది. ఇట్లా పోలింగ్ పర్సెంటేజ్ ఎండ వల్ల ఏమైనా తగ్గిందా పెరిగిందా? ఏమండి, పర్లేదా? ఎండ వల్ల పర్సెంటేజ్ తగ్గింది. పర్సెంటేజ్ తగ్గినా కాంగ్రెస్కి 100కి ఎంత ఎన్ని ఓట్లు పడుతున్నాయి? ఇక్కడ ఎంత శాతం పడుతున్నాయి? 90% అండి. 90% పడుతున్నాయి. 90% మిగిలిన 10% బీఆర్ఎస్కి బీజేపీకి ఎంత పర్సెంటేజ్ పడుతున్నాయి? మా దగ్గర బీజేపీ పడవండి. ఏమన్నా పడితే కొద్దిగా గొప్ప టీఆర్ఎస్ పడతాయేమో తప్ప మా దగ్గర బీజేపీ పడవు. ఓకే, కాంగ్రెస్కి ఇంతమంది జనం ఎందుకు ఓట్లు వేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్కి మా దగ్గర ఒక బూత్లో 1048, 1050 దాకా ఉన్నాయి. దాంట్లో 800 ఓట్లు మాకే పడతాయి. ఎందువల్ల, ఎందుకని కాంగ్రెస్ పట్ల అట్రాక్ట్ చేస్తున్నారు? ఏ పథకాలు, ఏ కార్యక్రమాలు? నేను చెప్పింది ఒకటే అండి, గ్యాస్ 500కి, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, మహాలక్ష్మి కింద 2500, ఇంకా స్టార్ట్ కాలేదు, పెన్షన్ కింద వస్తాయండి. అంటే రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ లేదంటున్నాడు కదా, ఇస్తాడా? బిడ్డ పుట్టంగానే పరిగెత్తాడు. ఇంకా ఈ ఎలక్షన్ కమిషన్ మహాలక్ష్మి కింద 2000 ఇస్తున్నాం. అమ్మా బాగున్నారా? మహాలక్ష్మి కింద 2000 వస్తాయి. 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆసరా వికలాంగులకి 6000 రూపాయలు కూడా పెన్షన్ వస్తాయి. అందుకోసం కాంగ్రెస్ కోటేస్తున్నారా? అంతే అండి. అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటమ్మా? చెప్పండమ్మా. నువ్వు ముందుకు రమ్మా. వెనకుండి మాట్లాడలేకుండా గై నడుస్తున్నావు కదా, చెప్పు. చెప్పను చెప్పం. చెప్పు చెప్పు. అందరికీ ఒక ఉపాధి కావాలని కోసమే మేము ఈ కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నాం. ఉపాధి అంటే లేవు అందరికి. ఏం చదువుకున్నావు? నేనేం చదువుకోలేదండి. పిల్లల కోసం జాబ్లు కావాలి. ఏదైనా ఒక జాబ్ కోసం ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేయలేదా? మరి ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది? చేస్తుందనే కదా అన్ని ఓటు వేయడానికి వచ్చినాం. చేస్తుందని. ఓకే, ఇంకేం పథకాలు, కాంగ్రెస్ పథకాలు బాగున్నాయి? ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు. మీకు అన్ని రోడ్లు డెవలప్డ్ మీరు? డెవలప్మెంట్ అవ్వాలనే కదా, అందరికి జాబులు రావాలి. చదువుకున్న వాళ్ళకి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు, అలాంటి కావద్దని చెప్తున్నాం. ఇంకేం పథకాలు బాగున్నాయి కాంగ్రెస్ లో? ఇంకేం పథకాలు బాగున్నాయి? రోడ్లు చేస్తున్నారు, అందరికీ ఒక ఉపాధి కావాలని చూస్తున్నాం. 5 నెలలకే ఇంతలో ఏమొస్తాయి, ఏం రావుగా. ముందు రోజుల్లో రావాలని మా కోరిక. ఇందిరమ్మ రాజ్యమే రావాలి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎప్పుడు మా చిన్నతనం ఎట్లుందో మళ్ళీ అట్లా ఉండాలి. అంటే మీ చిన్నతనంలో ఇన్ని అభివృద్ధి లేదు కదా? అభివృద్ధి ఇప్పుడు చెయ్యాలి, అప్పుడు లేదు కాబట్టి ఇప్పుడు చెయ్యాలి. చెప్తాం. మార్పు కోరుకున్నాం సార్. ఏంటి మార్పు అంటే? గతంలో ఏం లేదు, ఇప్పుడు ఏముంది? గతంలో లేదని కదా సార్, ఏం లేదని వచ్చాము. గతంలో ఏం లేవు, ఏం చేయలేదు. కష్టపడ్డా కూడా ఏం పద్ధతి మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. చాలా సంవత్సరాలు చూసాము. గత 36 ఏళ్ళు అయిందండి నా పెళ్ళి. మాకు ఒక ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏం లేదు. ఎన్నిసార్లు పెట్టుకున్నా కూడా ఇల్లు కూడా ఇవ్వలేదండి మాకు. అందుకోసం ఈ ఇందిరమ్మ రాజ్యం రావాలి, మాకు ఇల్లు కావాలి, పేదవాళ్ళకి అందరికీ ఇల్లు కావాలి, వాకిల్ కావాలి అన్నట్టుగా మేము దీంట్లోకి వచ్చామండి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని వాగ్దానాలు చేశారండి. కానీ ఫస్ట్ భర్త లేని వాళ్ళకి ఇస్తామన్నారు, తర్వాత వికలాంగులకు ఇస్తామన్నారు. అవన్నీ ఏమీ కాకుండా ఇల్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ అవే డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఇచ్చారు. అవి మాకేమీ చెందలేదు. కాబట్టి మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరికీ ఇల్లు స్థలాలు డబుల్ బెడ్రూమ్ రాలేదు. ఇంకా పిల్లలకి ఉద్యోగాలు అన్నారు, అవి కూడా ఇవ్వలేదు. ఏమీ రాలేదు. కాబట్టి మేము మార్పును కోరుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఒక నమ్మకంతో నిర్ణయం తీసుకొని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ. మహిళలందరూ కాంగ్రెస్ కోట్ వేయడానికి కారణాలు ఏంటి అనుకుంటున్నారు? కారణాలు ఏంటంటే ఇవే అండి, మేము చెప్పాం కదా,
ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఇల్లు వస్తుంది. డబుల్ బెడ్రూమ్ కాకపోయినా నమ్మకం ఉంది, ఇల్లు ఉంది మాకు. ఇల్లు వస్తేనే ఆ నమ్మకం. పిల్లలకి ఉద్యోగాలు, ఇద్దరు పిల్లలకి వాళ్ళకి ఒక్కరికైనా ఉద్యోగం అనేది వస్తుంది అన్న నమ్మకంతో మేము ఓటేసామండి. ఓకే థ్యాంక్ యూ అండి.